Hi, I am Krishna Vamsi. You already know about me. I am an UPSC aspirant. Today we will discuss about some మీకు ఏదైతే అనిపిస్తుందో ఎంత చదివినా గుర్తుండట్లేదు, ఎంత ఇబ్బంది అంటే మీరు ప్రస్తుతం చదువుతున్నప్పుడు అసలు అంతా మర్చిపోతున్నట్టు, కనీసం ఒక గంట కూడా చదవలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. మేబీ దాని గురించి డిస్కస్ చేద్దాము. సేమ్ ఇదే పాయింట్లో కొన్నాళ్ళ క్రితం నేను కూడా ఉన్నాను. సో కొంచెం నాయిసీగా ఉంటుంది, ఇంటి దగ్గర ఉన్నాను, కొంచెం వాయిస్ మన దగ్గర స్పీకర్లు గట్ట ఏం లేవు, నార్మల్గానే ఉంది, కొంచెం అర్థం చేసుకోండి. సో మీరు ఏదైతే ఈ చదివింది మర్చిపోతున్నారని దానికి సొల్యూషన్ ఎలా ఇస్తాననేది మీకు ఈ వీడియోలో చెప్తాను. జనరల్గా మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఒక్కసారి చదువుతాము, అర్థం కాదు, అంటే లూప్ హోల్ చెప్తుంటాను నేను ఎక్కువ, అదే లూప్ హోల్ చెప్తాను. చదువుతాము ఏదైతే వన్ డే పెట్టుకొని కంప్లీట్ జియోగ్రఫీ అయితే జియోగ్రఫీ, మోడర్న్ హిస్టరీ అయితే మోడర్న్ హిస్టరీ, ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని చదువుతూ ఉంటాం. ఆ గ్యాప్లో ఏమవుద్దంటే మళ్ళీ అది అర్థం కాదు, బట్ మనం పెట్టుకున్న టార్గెట్ ఉంటుంది కదా, దాన్ని పక్క తిప్పేసి, అంటే ఆ పెట్టుకున్న టార్గెట్ కోసం ఇప్పుడు చదివింది సగం సగం అర్థమైనా కానీ మళ్ళీ వేరే దానికి వెళ్తాం, మళ్ళీ వేరే దానికి వెళ్తాం, మళ్ళీ వేరే దానికి వెళ్తాం, మళ్ళీ వేరే దానికి వెళ్తాం. ఇలా అంటే మనం పెట్టుకున్న షెడ్యూల్కి మ్యాచ్ అయ్యే విధంగా మనకు అర్థం కాకుండా ఆ కాన్సెప్ట్స్ని వదిలేసి ఇంకా మనం పెట్టుకున్న షెడ్యూల్ని చేస్తుంటూ వెళ్తుంటే ఒక టయానికి ఏదో టెస్ట్ రాస్తున్న టైంలోనో ఎక్కడో ఒక దగ్గర బ్లాంక్ అయిపోతాం. ఆ బ్లాంక్ అయినప్పుడు వచ్చే ఒక రకమైన బాధ ఉంటుంది చూసారా, అది కంప్లీట్గా ఎలా ఉంటుందంటే పిండేస్తుంటుంది అనమాట. కష్టపడి చదివింది. అఫ్కోర్స్ మనం బాగా చదువుతాము, అన్ని రకాలుగా అన్ని బుక్స్ చదువుతాము, బట్ ఏంటంటే ఇక్కడ సగం కాన్సెప్ట్ అర్థం చేసుకునే పనిలో ఉంటాము. ఓకేనా? ఇది కాక మళ్ళీ ఇంకొక బ్లాక్ హోల్ ఏంటంటే, అంటే సమ్ ఇబ్బంది అనిపించేది ఏంటంటే కన్సిస్టెంట్లీ మెయింటైన్ చేయలేకపోవడం అనమాట. అంటే నాకు ఎవరు కామెంట్ చేశారు, వన్ డే ఒక 2 అవర్స్ చదవంలోనే ఆ తర్వాత అసలు చదవాలనిపించడం, మొత్తం బర్న్అవుట్ అయిపోయాను అంటున్నారు. ఒరే బాబు, మనం కనీసం 6 గంటలు మనం మెయిన్స్ కూర్చొని రాయాలి, అలాంటిది 2 అవర్స్ 3 అవర్స్ కూర్చొని చదివి నాకు బర్న్అవుట్ అయ్యానంటే అసలు ఇంకా యూపీఎస్సీలో అంటే మనం సర్వే అవ్వడం చాలా కష్టం. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఈ ప్రిపరేషన్లోకి వచ్చిన తర్వాత మన మైండ్లో థాట్ ఒకటే, కనీసం 7-8 గంటలు చదవాలి. బికాజ్ చదివింది ఫోకస్డ్గా 6 అవర్స్ అని ఉంటుంది అనమాట, 8 గంటలు 9 గంటలు కూర్చున్నా కానీ. ఎందుకంటే మనం అట్లీస్ట్ 6 అవర్స్ మెయిన్స్ రాయాలి, ఆ విషయం మర్చిపోకండి. ఎప్పుడైనా స్టడీ టైమింగ్ కూడా ఎప్పుడు 3 అవర్స్ స్లాట్లో పెట్టుకోండి. మీరు ఏం వర్రీ అవ్వకండి. ప్రతి ఒక్కళ్ళు స్టార్టింగ్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవడం ఎంత కష్టం అంటే అంత ఇంత కాదు. మీరందరూ కొంతమంది అడుగుతుంటారు అనమాట, లేదంటే మన ఫ్యాకల్టీని అడుగుతుంటారు అనమాట. ఇలాగ ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ గురించి ఉంటే, పాలిటీలో ర్యాండమ్ ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్, సరే ఇన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలని అడుగుతుంటారు అనమాట ఫ్యాకల్టీస్ని. ఆయన ఏం చెప్తారంటే దాన్ని ఏమంటారు, మనకు అవసరం లేదు, నాట్ నెసరీ అంటారు అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఇన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవసరం లేదు, అది ఇది అంటారు అనమాట. బట్ యాజ్ ఎ రియాలిటీ ఏంటంటే ప్రతి ఆర్టికల్ గుర్తుండాలన్నమాట. 360, ఇప్పుడు 448 ఎన్నో ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఇంకెంతో ఉన్నాయి. ఆ ఆర్టికల్స్లో ఆల్మోస్ట్ మనం దాదాపు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కొన్ని అంటే అట్లీస్ట్ 60-70 గుర్తుపెట్టుకోవాల్సి ఉంటాయి అనమాట. అంటే కంప్లీట్గా మన మెయిన్స్లో మనం రాయాలన్నమాట. ఆర్టికల్స్ రాయాలి, పార్ట్స్ రాయాలి, షెడ్యూల్స్ రాయాలి, కమిటీస్ రాయాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ రాయాలి, ప్రతిదీ రాయాలి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఫ్యాకల్టీ ఏం చెప్తారంటే, మీరు స్టార్టింగ్లో భయపడతారని అన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోలేరు అని, అప్పుడే మిమ్మల్ని లో కాన్ఫిడెన్స్ చేయలేక మనకు చెప్పరు. నాకు అలాగే అనిపించింది. నేను ఎప్పుడైతే పాలిటీ లెక్చర్ వింటున్నానో ఒక ఫ్యాకల్టీని అడిగితే, అంటే యూట్యూబ్లోనే అడిగాను నేను కూడా, ఫ్యాకల్టీ అడిగితే నో నీడ్ టు రిమెంబర్ ఆల్ ది ఆర్టికల్స్ అన్నాడు అనమాట. ఒక మాట నాకు మైడిపోయింది. తర్వాత నేను మెయిన్స్ రాస్తుంటే ఆర్టికల్స్ గుర్తు అక్కర్లేదు, కానీ ఆర్టికల్స్ గురించి రాస్తే కానీ మార్క్స్ వేయట్లేదు. సో ఇది రియాలిటీ అనమాట. సో ఇప్పుడు నాకు ఆర్టికల్స్ ఆల్మోస్ట్ బాగానే గుర్తున్నాయి, కమిటీస్ గుర్తుపెట్టుకున్నాను, తర్వాత ఎస్సీ జడ్జిమెంట్స్ కొన్ని గుర్తున్నాయి. సో ఇక మనం మెమరైజ్ చేస్తూనే ఉండాలి, మెమరైజ్ చేస్తూ అలవాటు అవుతుంది. సో ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకండి. అంటే అన్నీ గుర్తుండాల్సిన అవసరం అయితే లేదు, కానీ గుర్తుండాలి. మన ఇక్కడ ఏంటంటే యూపీఎస్సీ గేమ్ అనేది స్టార్టింగ్లో నేను అనుకున్నట్టు ఏమంటారంటే, మనం ఒక సబ్జెక్ట్లో ప్రో అవసరం లేదు అంటారు, కానీ ప్రో అయితేనే మనకి ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో సర్వే అవుతాం. ప్రో అవ్వాలి. ఎవరు చెప్పినా ఏమనుకంటే, ఫ్యాకల్టీ కూడా చెప్తుంటారు దీన్ని మీ పిహెచ్డీ చేయక్కర్లేదు అంటారు, కానీ పిహెచ్డీ చేయాల్సిన అవసరం మనకుంది. అంత ప్రో లెవెల్లో చేస్తేనే మనకి ఈ ప్రిపరేషన్లో సర్వే అవుతాం, లేదంటే అవ్వం. ఓకేనా? సో మైండ్లో పెట్టుకోండి. జాగ్రత్త అంటే ఎలా జాగ్రత్త అంటే, ప్రిపరేషన్లో స్టార్టింగ్లో 2-3 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అయిన తర్వాత ఏం గుర్తున్నట్లేదు, మీ ప్రిపరేషన్ ఏదోలా ఉంది, చిరాకు వస్తుంది, ఇబ్బంది అనిపిస్తే అసలు కంప్లీట్గా వదిలేసేయండి. ఆ థాట్ తీసేసి
గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. స్టార్టింగ్లో మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే 5-6 నెలల్లో జనరల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి ఏది ట్రై చేయం. జస్ట్ ఏదో వింటున్నాం అంటే అకాడమిక్ క్లాస్లో వింటాము, వదిలేస్తాము. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోకపోతే ఈ గేమ్ అనేది అయిపోయినట్టే. గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్యాకల్టీస్ కొన్ని నిజాలు చెప్తారు, కొన్ని అబద్ధాలు చెప్తారు. అబద్ధాల్లో కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. అది మనం త్వరగా క్యాచ్ చేస్తే మనం సర్వే అవుతాం యూపీఎస్సీ ప్రిపరేషన్లో. జనరల్గా మార్కెట్ స్ట్రాటజీ అనేది ఎలా ఉంటుందంటే అలా ఉంటుందని నాకు ఎప్పుడైతే నేను గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చానో లాస్ట్ 1.5 year 2 yearsలో అప్పుడు అర్థమైంది నాకు రియాలిటీ అనేది. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక రకంగా అనిపించేది. నేను చదువుతున్నప్పుడు అది ప్రిపరేషన్ ఇలాగే సాగుతుంది అది అనుకున్నాను. బట్ ఇట్స్ అవ్వదు. ఓకే, సో ఏం వర్రీ అవ్వకండి. ఫస్ట్ థింగ్ ప్రిపరేషన్కి గుర్తుపెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. ఏం వర్రీ అవ్వకండి, కొంచెం టైం తీసుకోండి. టెస్టులు రాస్తుండండి, ఆన్సర్లు రాస్తుండండి. ఓకేనా? మీరు ఈ వీడియో ఎందుకు చేయడం కారణం ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడం కోసం. ఇబ్బంది పడకొద్దు. స్టార్టింగ్లో ఎవరికి గుర్తుండదు, ఎవరికి ఈవెన్ టాపర్ కూడా గుర్తుండదు. బట్ మనకుండే ఇది ఏంటంటే ఒక చిన్న మాట చెప్పడం మర్చిపోతారు. ఏంటంటే అది ఒక మాట ఉంటుంది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పరు అనమాట. చదువుకుంటూ వెళ్ళిపోండి అని చెప్తారు అనమాట. మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోకపోతే పనులు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.